సోల్ టాయ్స్. వాట్ ఈస్ ద సోల్? కొన్నిసార్లు మైండ్ స్పిరిట్ ఒకటని, కానీ బాడీ మటుకు డిఫరెంట్. ఓకే, మరి సోల్ ఉండేది బాడీలోనే. అంటే దీన్ని నీ దేవుడైన యెహోవాని పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో అని ఉంటుంది. ఓకే, దీన్ని మనస్సు అని కూడా అనొచ్చు. మనస్సు చూడండి, మారు మనస్సు అంటాం, మంచి మనస్సు అంటాం, చెడ్డ మనస్సు అంటాం. ఒక్కొక్కసారి దీన్ని ఆత్మ కూడా అంటారు. మరి చూడండి, మనం దురాత్మ అంటాం, చెడు ఆత్మ. అంటే దీన్ని ఒక్కొక్క సందర్భం ఒక్కొక్కలాగా వాడతారు. ఉదాహరణకి సోల్ టై అంటే ఇద్దరు ఎంత సన్నిహితులు అవుతారంటే వారు ఆత్మలో కూడా ఒకళ్ళుగా ఉంటారు. ఉదాహరణకి భార్యాభర్తలు, సోల్ టాయ్స్. వారికి ఆత్మతో, మరి మనసుతో, శరీరంతో కూడా సంబంధం ఉంటుంది. ఓకే, శరీరం అంటే వేరుగా ఉండొచ్చు, ఆత్మ వేరుగా ఉండొచ్చు, మనసుతో సంబంధం ఉంటుంది అనమాట. సోల్ టాయ్స్. ఆత్మతో కూడా కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ సోల్ టాయ్స్. మరి తల్లిదండ్రులు పిల్లలకి సోల్ టాయ్స్. దావీదుకి మరి యోనాతాన్కి కూడా చూసాం మనం, సోల్ టాయ్. మంచి ఇద్దరు కలిసి ఉన్నటువంటి స్నేహితులు, సోల్ టాయ్స్. ఏమన్నా బాధ వచ్చినా వీళ్ళకి బాధ వేస్తుంది, వాళ్ళు చనిపోతే చాలా బాధపడతారనమాట. ఇక నేనెందుకు జీవించడం అన్నంత బాధేస్తుంది. సాధారణంగా భార్యాభర్తల్లో ఉంటుంది అది, మరి పిల్లలు తల్లిదండ్రుల్లో ఉంటుంది, స్నేహితుల్లో ఉంటుంది. దిస్ ఈజ్ అన్ ఇన్-డెప్త్ రిలేషన్షిప్ విచ్ కెనాట్ బీ సీన్ బై ఐ. ఇది మనసుతో తెలుసుకుంటాం, కానీ మనము కంటితో మనము చూడలేము, దాన్ని ఒక్కొక్కసారి శరీరంతో అనుభవించలేము. దీన్ని సోల్ టాయ్స్ అంటారు అనమాట. వాట్ ఆర్ దీస్? ఏంటి ఈ సంబంధాలు ఏంటి? బైబిల్ దీని గురించి ఏం చెప్తుంది? 1 పేతురు 3వ అధ్యాయం మొదటి నుంచి వెళ్దాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 1. 1 Peter chapter 3 ఫ్రమ్ వర్స్ 1. స్త్రీలారా, మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. చూడండి, ఇక్కడ దర్ ఈజ్ ఎ టై బిట్వీన్ స్త్రీకి పురుషుడికి ఉండే సంబంధం గురించి చెప్తున్నాడు. దట్స్ ఎ సోల్ టై. లెట్స్ సీ ద ఇన్స్ట్రక్షన్. శిష్యుల్ని ఏమంటాడు? మీరు వెళ్ళి స్వార్థ ప్రకటించండి. ఎవరినైనా మీరు సంఘములో మీరు గద్దించండి. మొదటిసారి పర్సనల్గా గద్దించండి, రెండోసారి 4 పెద్దల్ని తీసి గద్దించండి. ఇక అయినా వాడు మారట్లేదంటే బహిరంగంగా సంఘములో అందరి ముందు గద్దించండి. అలా కూడా జరగకపోతే అతన్ని బహిష్కరించండి అని ఉంటుంది. అయితే ఇక్కడ చూద్దాం, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. వై? ఎందుకని ఇక్కడ లోబడి ఉండమని అంటే, ఇక్కడ ఎందుకు లోబడమంటున్నాడు ప్రత్యేకంగా అంటే, ఇక్కడ పురుషుడిలో కొంచెం లోపం ఏమైనా ఉండొచ్చు, మీకు ఇష్టం లేనిది ఏదైనా ఉండొచ్చు, అయినా మీరు లోబడండి అంటున్నాడు. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే, మరి నీకు గర్వం ఉండొచ్చు, నేనెందుకు భర్త చెప్పినట్టు వినాలని. ఈ శరీరంతో కూడా మరి కొంచెము గర్వం ఉండొచ్చు. లెట్ us see what the Bible says. మరి బైబిల్ ఇద్దరికీ ఒకేలా చెప్తుంది. అటు పురుషుడిని ఎక్కువ చేయట్లేదు, స్త్రీని తక్కువ చేయట్లేదు. మరి భార్యనేమో భర్తకు కొన్ని నచ్చకపోయినా నువ్వు లోబడి ఉండాలా అని అంటారు. యు సీ దట్ నా. సో దెర్ ఆర్ సమ్ థింగ్స్ దే ఆర్ బీయింగ్ టాట్ అండ్ ద సోల్ టైస్. ఓకే, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, అంటే ఒకవేళ పురుషుల్లో ఎవరైనా వాక్యమును వారు మారకపోతే, వాక్యానుసారమైన జీవితము ఆ భర్త జీవించకపోతే, ప్రార్థన లేదు, బైబిల్ లేదు, అంతా వ్యతిరేకము, వ్యసనాలు, త్రాగుడు, మరి దురలవాట్లకు బానిస అయిపోయి మరి భార్యను పిల్లల్ని హింసిస్తున్నప్పుడు వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి, అంటే మీ యొక్క వినయము. సాధారణంగా స్త్రీలు ఏమంటారు? భర్తలు ఏం పని చేయకపోతే మీరు చులకనగా చూస్తారు, ఏం పని చేయడు, ఏమీ చేయడు అని. ఒక విధమైనటువంటి చులకన వచ్చేస్తుంది. ఎందుకంటే ఉద్యోగం పురుష లక్షణం అని, సో ఏదో సంపాదించి పెట్టాలి, ఇలాంటి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. మనము వాళ్ళని తీర్పు తీరుస్తాం. కొంతమంది స్త్రీలు అయితే మరి చులకనగా మాట్లాడతారు, ప్రార్థన చేయరీనా, గుడికి రారు, అందుకే ఇలా ఉన్నాడని చెప్పి కొంచెం అవమానకరంగా మాట్లాడే అవకాశం కూడా ఉంది. మరి స్త్రీ ఆ రీతిగా మరి మాట్లాడకుండా భయముతో కూడిన మీ ప్రవర్తనను చూసి, అంటే అయినప్పటికీ నువ్వు లోబడి
ఆ రీతిగా నీ ఉంటే, వాక్యము లేకుండానే, యు సీ దట్ నౌ, వాక్యము లేకుండానే తమ భార్య నడవడి వలన రాబట్టబడవచ్చును. సోల్ టై అంటే ఇక్కడ సంఘము, బోధ, ప్రవచనము, అద్భుతాలు, వాక్యము ఏమీ పని చేయకపోయినా, ఆ వ్యక్తి మారకపోయినా, భార్య యొక్క లోబడి ఉండటం వలన, విధేయ ప్రవర్తన వలన, మరి పవిత్రంగా ఉండడం వల్ల భర్త మారిపోతాడంట. భర్త వాక్యానికి లోబడతాడంట. భార్య ప్రవర్తన ద్వారా భర్త లోబడతాడంట. సోల్ టై. యు సీ దట్? I hope somebody got this. The soul tie. Why wife and husband? చాలా మంది భార్యలు అంటారు మారడు అని. Likewise you wives, be in subjection to your own husbands, that if any obey not the word, అంటే వారు వాక్యాన్ని వారు నమ్మకపోయినా, వాక్యాన్ని వారు తిరస్కరించిన, ఆ వాక్యం ఇష్టం లేకపోయినా, they also may without the word, అంటే స్త్రీ తగ్గించుకొని, భర్త నిరుద్యోగి అయినా, భర్త వాక్యాన్ని నమ్మకపోయినా, వాక్యానుసారమైన జీవితం జీవించకపోయినా, ఆ భర్తకు నువ్వు లోబడి వినయముతో నీవు జీవిస్తున్నట్లయితే, నీ భర్త వాక్యానుసారముగా దేవునికి లోబడి, ఉద్యోగం వచ్చి ఆశీర్వదించబడి, మరి అన్ని రంగాల్లో అతడు ఫలించే అవకాశం ఉంది అని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. పీటర్ ఈజ్ రివీలింగ్ ఎ మిస్టరీ. 2. While they behold your chaste conversation coupled with fear. Soul ties. 4. సాధువైనట్టుయు మృదువైనట్టుయునైన గుణమును, సాధువైనట్టుయు మృదువైనట్టుయు. కోపం రావచ్చు అతని ప్రవర్తన చూసి, అసహనంగా ప్రవర్తించకూడదు. మరి ఆ పరిస్థితిని చూసి ఎవరికైనా రావచ్చు అలాగా. అయితే నువ్వు, చాలామంది అంటారు, ఇక నా భర్త మారాడు, ఈ వాక్యం పనిచేయదు. ఎన్నిసార్లు చెప్పాను వాక్యము, ఎన్నిసార్లు గుడికి తీసుకెళ్ళాను, ఎన్నిసార్లు వాక్యం వినిపించాను. సాధువైనట్టుయు మృదువైనట్టుయునైన గుణమును, అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండను. అది దేవుని దృష్టికి విలువగలది. 5. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ పురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనేది. 6. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. అంటే మీరు కూడా సారాలాగా ఆశీర్వాదానికి వారసులు అవుతారంట. చూసారా? అంటే ఆశీర్వాదానికి ఎలా వారసులు అవుతామని చెప్తున్నాడు. యూ విల్ బికమ్ హైర్స్ ఆఫ్ సాల్వేషన్, హైర్స్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. సోల్ టై. 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలిగా. అనదర్ మిస్టరీ. ఇఫ్ యు ఆర్ నాట్ ట్రీటింగ్ యువర్ వైఫ్ వెల్, నీ భార్యను గౌరవించకుండా ఎక్కడ పడితే అక్కడ అవమానించి, కొట్టి, తిట్టి, అందరి ముందు అవమానించి నా భార్యలాగా అని నువ్వు దూషణ చేస్తూ ఉంటే, మళ్ళీ ఏమరగనట్టు నువ్వు ప్రార్థిస్తూ ఉంటే నీ ప్రార్థనకు ఆటంకం కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు. సోల్ టై అంటే నీ ఆత్మకే కాదు, నీ భార్య ఆత్మకు కూడా నువ్వు హాని కలిగిస్తే ఆమె ప్రాణముకు కూడా, ఆమె సోల్కి కూడా నీ ప్రార్థనకు అభ్యంతరం కలుగుతుంది. ఒకవేళ నువ్వు నీ భర్త ఎలాంటి వాడైనా నువ్వు లోబడి ఉంటే నీ ఆత్మ ద్వారా భర్త మారిపోతాడు. సోల్ టైస్. హానర్ యువర్ వైఫ్. నీ భార్యను గౌరవించి మాట్లాడు. తిట్టడం మానేయి, కొట్టడం మానేయి. ఆమెను సమాజంలో ఎక్కడ పడితే అక్కడ అవమానపరచడం, చులకనగా మాట్లాడడం మానేసేయి. అప్పుడు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. యూ విల్ గెట్ యువర్ జాబ్, యువర్ ఫైనాన్సెస్, యువర్ ప్రమోషన్, యువర్ బిజినెస్. సోల్ టై. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్. దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ మేల్స్ అండ్ ఫీమేల్స్. స్త్రీలకే కాదు, పురుషులకు కూడా. నాకు అది జరగట్లేదండి, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదండి. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ప్రీచింగ్ టు యూ. సీ ద కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఆఫ్ ఎ సోల్స్. 1 పేతురు 2వ అధ్యాయము 21 నుంచి చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.
ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఎప్పుడైనా మనము ఎవరికైనా ఏదైనా చేయాలనుకుంటే దేవునికి అప్పగించుకునే బుద్ధి లేకపోతే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ సోల్ కనెక్షన్ విత్ గాడ్, దేవునికి మనకి కూడా సోల్ టై ఉంటుంది. గాడ్ అండ్ వీ, ఎందుకంటే ఆయన తండ్రి, మనము కుమారులం కుమార్తెలం. ఓకే, మనకి ఆయన కూడా సోల్ టై ఉంటుంది, సోల్ టైస్. మరి ఇక్కడ తిట్టినోడిని మళ్ళా తీర్పు తీర్చి వాడి మీద యుద్ధం చేసే కంటే ఇక్కడ యేసుప్రభు వారంట తండ్రికి అప్పగించుకున్నాడంట. దట్ ఈస్ ఎ సోల్ టై. ఇదిగో ఇలా చేస్తున్నారు ప్రభువా, సమస్తానికి ఆధారభూతుడు నువ్వే, శక్తి కాదు, ఏది న్యాయమో నీకే తెలుసు. చూద్దాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. చూసారా, ఇప్పుడు యేసు ప్రభు వారు మన పాపాలను చూసి క్షమించడానికి సిలువ ఎక్కారు. ఇప్పుడు జనాలు ఏమైనా తప్పు చేస్తే, తప్పు చేయకపోయినా అవతల వాళ్ళు మీద పడిపోతున్నారు, దేవుడికి అప్పగించుకోవట్లే. వాళ్ళకి ఏమైనా బాధ ఉంటే, సౌలు దావీదు వెంట పడ్డాడు, కానీ అదే దావీదు తన రాజ్యం పోయి వెళ్తున్నప్పుడు ఏమనొద్దు అంటాడు. దేవుడు నన్ను తగిన కాలం నిశ్చిస్తాడు, నేను ఇప్పుడు దేవునికి అప్పగించుకుంటున్నాను అంటే దైవ లక్షణము ఉంది ఇక్కడ దావీదికి. తనకు జరిగిన అవమానానికి, నేను చేసిన దానికి ఇలా జరిగింది కాబట్టి నేను సౌలులాగా ప్రవర్తించను. లెట్ us see 25. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీయున్నారు. ఎప్పుడైతే మరి ఎవరైనా మన తప్పుల విషయమై వాళ్ళు భరించి దేవునికి అప్పగించుకుంటారో, మన నిర్ణయం సహించి, వారిని దేవుడు, ఫర్ వి వర్ షీప్ గోయింగ్ అస్ట్రే బట్ ఆర్ నౌ రిటర్న్ టు ద షెపర్డ్ అండ్ ద బిషప్ ఆఫ్ యువర్ సోల్స్. ఇప్పుడు జీసస్ ఈజ్ ద బిషప్. మనకే చేసుకోవడం సౌల్ట్ అయి ఉంది. హీ ఈజ్ ద బిషప్ అంటే ఆయన మన ఆత్మలకు అధికారి. హీ ఈజ్ ద బిషప్ ఆఫ్ అవర్ సోల్స్. తాను భరించి మన పాపాలు మోసి తన యొక్క ఆత్మ దేవుడికి అప్పగించుకున్నప్పుడు దేవుడు ఆత్మలను ఆయనకి అప్పగించాడు. సో యూ నీడ్ టు బీ లైక్ ఎ జీసస్ టు బీ ద బిషప్ ఆఫ్ సోల్స్. ఆత్మ కనెక్షన్ ఉంటుంది, సోల్ టైస్. సేవకుడికి ఆ సంఘాలకు కూడా సోల్ టై ఉంటుందంట. లెట్ us go to 1 Thessalonians. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరెరిగినట్టే మేము ఫిలిప్పిలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక. చూడండి, స్వార్థ వలన మాకు అప్పగించుటకు యోగ్యమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారం కాక. మనుషుల్లో నేనే గ్రేట్ అనిపించుకోవడం కాదు, దేవుడు నిన్ను అప్రూవ్ చేయాల. లోకమంతా నువ్వు చెడ్డడు అయినా దేవుడు మంచోడు అంటే చాలు. ఫోకస్ ఆన్ గడి. చూద్దాం. మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. మీరెరిగినట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. సరే, దేవుడినే సాక్ష్యం పెట్టి చెప్తున్నారు బోధకులు. మా ఆత్మల ద్వారా మేము పరిశీలించుకొని మీకు బోధిస్తున్నాం. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. మనుషుల ఘనతను కోరలే. అందరూ పొగడాలని, అందరూ నేనే గొప్పవాడిని అనుకోవట్లేదు. చూద్దాం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమయ్యుంటిమి. సాధువు లాంటి ఆత్మ ఉండాలా. మీరు మాకు బహుప్రియులయ్యుంటిరి గనుక మీ అందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. ఎందుకు అపోస్తుల అభిషేకము, ఎందుకు ప్రవక్తల అభిషేకం ఉండట్లేదు? ఇక్కడ పౌలుకి ఆ సంఘం నచ్చింది. ఎందుకంటే పౌలు కూడా తను శుభ్రం చేసుకొని మరి మనుషుల ఘనత కాకుండా, మనుషులు మెప్పు కాకుండా దేవుని కోసమే అన్ని రంగాల్లో మరి తగ్గించుకొని సంఘానికి మరి సాదృశ్యముగా ఉండాలని, లోకానికి సాదృశ్యంగా ఉండాలని ఇక్కడ మరి పౌలు భక్తుడు
తెస్సలోనిక సంఘానికి మాదిరికరంగా, లోకానికి మాదిరికరంగా ఉన్నాడు. అందుకని అంటాడు, మీరు బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని స్వార్థను మాత్రమే కాక, అంటే నా వాక్యాన్ని మీకు బోధించడమే కాదు, నా మర్మాలను బోధించడమే కాదు, మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉండి. ఇంగ్లీష్ చూడండి. సో బీయింగ్ అఫెక్షనేట్లీ డిజైరియస్ ఆఫ్ యూ, we are willing to have imparted unto you not the gospel of God, not the anointing, not the power, not the impartation, not the glory, but also our own souls. Soul impartation. What is that? అంటే పౌలుకు ఉండేటువంటి మనస్సు, అయ్యా నేను ఆ ప్రేమలో లోతుగా, ఎత్తుగా, వెడల్పుని నేను తెలుసుకోవాలా. దట్స్ వన్ మోర్ థింగ్. నా శరీరాన్ని నెలగొట్టుకోవాలా. వన్ మోర్ థింగ్. గురి వద్దకే వెళ్ళాలా. వన్ మోర్ థింగ్. విశ్వాసాన్ని కాపాడుకోవాలా. నేను దేవుని మహిమకే నేను లోబడి ఉండాలా, మనుషులకు కాదు. ఆయన చిత్తానుసారంగా చేయాలి. ఇవన్నీ కూడా సోల్లో ఉండే గుణములు. మనస్సు, సోల్కు ఉండేటువంటి మనస్సు. అభిషేకమే కాదు, వాక్యమే కాదు, మర్మాలే కాదు, మృతులను లేపే సామర్థ్యమే కాదు, నా మనస్సును మీకు ఇద్దాం అనుకుంటున్నాను. యూ సీ దట్ నౌ. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ దట్ యూ కెన్ రిసీవ్. ద హార్ట్ ఆఫ్ పాల్ ఈజ్ నౌ బీయింగ్ గివెన్ టు ద థెస్సలోనియన్స్ చర్చ్. అంటే పౌలు యొక్క హృదయాన్ని, ఆ హృదయ తలంపులను, అతనికి ఉండేటువంటి ఆశ, ఆ వాక్యం చదవాలని, ప్రార్థన చేయాలని, ఆత్మలు రక్షించాలని, అద్భుతాలు చేయాలని, సంఘక్షేమము కొరకు, లోకమెప్పు కొరకు కాకుండా ఈ ఆత్మ గుణములను నీకు ఇద్దామనుకుంటున్నాడంట. సాధారణంగా తండ్రి గుణాలు పిల్లలకు వస్తాయి అంటాం. ఇదిగో అతనికి ఉండే మంచి అలవాట్లే వచ్చాయి, అతనికి ఉండే బలహీనతలే వచ్చాయి అనుకుంటాం. మరి ఇక్కడ కూడా మరి పౌలు ఏమంటున్నాడంటే, ఇదిగో ఏ ఆత్మనైతే నేను వర్ధిల్లింప చేసుకున్నానో, 20-30 సంవత్సరాలు కలిపి నేను దేవుని సన్నిధిలో ఎదిగాను, నేను ఒకప్పుడు పిల్లవాని వల్లే ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, ఆ పెద్ద గుణాన్ని మీకు ఇద్దాం అనుకుంటున్నాను. ఒకప్పుడు బలహీనుడిని, ఇప్పుడు బలవంతుడిని. ఒకప్పుడు నేను పరలోకానికి వెళ్ళాను. ఈ అనుభవ జ్ఞానము, దేవుని తెలుసుకోవాలా. నా హృదయంలో జ్ఞానాన్ని, నా మనస్సును, నా గురిని, నా ఆశను మీకు ఇద్దాం అనుకుంటున్నాను. ది ఇంపార్టేషన్ of soul is more powerful than the impartation of anointing. Soul tie. So Paul is telling, take my soul, let's have a tie. The mind of Christ. చూసారు అంటారు, the soul of Christ. దేవుడు మనకి తన ఆత్మనిచ్చాడంట, తన గుణాలనిచ్చాడంట. The soul impartation. ఎప్పుడైతే soul impartation జరుగుతుందో, మరి పౌలుకు ఉండే వరాలు, ఫలాలు, జ్ఞానము, మరి పౌలుకి దేవునితో ఉండే అనుబంధము వచ్చేస్తుంది. సో తెస్సలోని సంఘంతో అంటున్నాడు, ఒకప్పుడు నేను పౌలుగా ఎలా మారిపోయానో సౌలు నుంచి, ఇప్పుడు ఆ అభిషేకాన్ని, ఆ అనుభవాన్ని, నేను దేవుణ్ణి ఎలా వెంబడించాను, ఎంత పట్టుదలతో ఉన్నానో, ఎలాగ ఆయన స్వరాన్ని విన్నాను, ఎలాగ నేను గర్వముగా అనుకోవడానికి తగ్గించుకున్నాను, మనుషులు మెప్పు కాకుండా, నేనే గొప్పవాడు, అపోస్తుల కంటే టాప్ అనుకోకుండా నేను తగ్గించుకొని సేవకుడిని అయ్యి, ఎలాగ నా ఆత్మ ద్వారా ఆనందముగా నేను దేవునితో ఉన్నానో, అదే ఆనందాన్ని దేవుడు నా పట్ల ఎలా ఆనందిస్తున్నాడో అదే ఆనందము మీ పట్ల కూడా ఆనందించాలని, అభిషేకమే కాదు, వాక్యమే కాదు, మర్మాలే కాదు, పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడమే కాదు, ఈ రాజ్య మార్గములో నా గుణములను, నా గుణాతిశయములను ఐ వాంట్ టు ఇంపార్ట్ మై సోల్. అంటే నాట్ ఓన్లీ అనాయింటింగ్, మూడో ఆకాశానికి ఎక్కిపోతావు, ఆయన యొక్క ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పుని తెలుసుకుంటావు, ఆయన పునరుద్ధాన శక్తిని తెలుసుకుంటావు, మర్మాలు తెలుసుకుంటావు. సోల్ ఇంపార్టేషన్. సో ద డెవలప్డ్ సోల్, ఆయన 30 సంవత్సరాలు కష్టపడినటువంటి ఆ ఆత్మ గుణములు తెస్సలోనిక సంఘానికి ఇస్తున్నాడు. ద సోల్, వాట్ సోల్ ఆర్ యూ రిసీవింగ్? చారిటబుల్ సోల్, ఎ లవింగ్ సోల్, ఎ ఫర్గివింగ్ సోల్, ఎ సోల్ ఆఫ్ పవర్ హూ బిలీవ్స్ ఎవ్రీథింగ్. ఐ గేవ్ యూ 3 థింగ్స్ టుడే. ఎలాగా భార్యాభర్తల మధ్య ఎలాగ ఒకరికొకరు వారు ఆత్మ ద్వారా సహాయం చేసుకుంటారు, ఒకళ్ళు గణపరచడం ద్వారా తన ప్రార్థన ఆలకిస్తుంది, ఒకళ్ళు తగ్గించుకోవడం ద్వారా అతను వాక్యంలో లేకపోయినా, ఆ వాక్యానుసారంగా మారకపోయినా, భార్య గుణము ద్వారా భర్త మారిపోతాడండి. హీ విల్ గో టు హెవెన్. నెంబర్ 2, ఎవరిలో దాసుని యొక్క ఆ గుణాలు ఉంటాయో వారిని వెంబడించాలి. మూడవది, ఆ భక్తుని యొక్క గుణములు ఇంపార్టెన్స్ ఆయన ఇవ్వాలి. అది నువ్వు అడిగితే రాదు. వెన్ యూ ప్లీజ్ గాడ్, నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తావో, పౌలులాగా దేవుడు కూడా హీ వాంట్ టు గివ్ హిజ్ సోల్. క్రైస్ట్ వాంట్ టు గివ్ హిజ్ మైండ్ టు ప్లీజ్ గాడ్ ఇన్ ద సోల్. పౌలు మరి డెవలప్ చేసుకున్నటువంటి ఆ బుద్ధి నీకు వచ్చేస్తుంది.
You are exactly like Paul when you get his soul. Not just the anointing. Somebody is going to the next level from today by this sermon. ఈ వాక్యం విన్న తర్వాత నువ్వు సామాన్యంగా ఉండలేవు సహోదరుడా సహోదరి. You can never be the same. నజరేయుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఈరోజు నీ వాక్యము ద్వారా ఏ రీతిగా మా ప్రాణములు ఆత్మలు కనెక్ట్ అయి ఉంటామో మేము తెలుసుకున్నాం. ఏ రీతిగా భార్య ఉండాలి, భర్త ఉండాలి. ఒకవేళ సంఘము చక్కగా ఉంటే, దేవునికి ఇష్టానుసారంగా ఉంటే, ఎలాగా తనకిష్టమైన భక్తుడి యొక్క ఆత్మ గుణములను, వరాలనే కాదు, శక్తినే కాదు, ఆత్మ గుణములను కూడా నువ్వు భక్తులకు ఇస్తావు. ఈరోజు ఈ వాక్యం వింటుండగా బైబిల్లో ఉండేటువంటి భక్తుల యొక్క ఆత్మల అభిషేకం వారి మీదకి వచ్చింది గాక. అనేకుల మీదకి ఏలియా గుణములు వచ్చును గాక, ఎలీషా గుణములు వచ్చును గాక, యేసయ్య గుణములు వచ్చును గాక, పౌలు గుణములు వచ్చును గాక, దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించే గుణములు వచ్చును గాక. ఈరోజు ఎవరు వాక్యం చదువుతున్నావో వాళ్ళ ఆత్మల్ని కలిగి నివాసవర్ధించబడదు గాక. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.